నిన్నడగకుండగనే మోషేను పిలచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరుల నొసగిన దేవా, పలు సమయముల యందు పలువరముల నిచ్చితివి, పలు సమయముల యందు పలువరముల నిచ్చితివి. అడగనేల ప్రభువా ఈ ధరలో నీ దివ్య కృపయే చాలు, మా ఊహలు పుట్టక ముందే మా సర్వం ఎరిగిన దేవా, మా ఊహలు పుట్టక ముందే మా సర్వం ఎరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఓ చక్కని మాట చూస్తాం. అదేమంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏమండి, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన పరిస్థితులు మనకి ప్రతికూలంగా అనిపిస్తాయి, మనకి చాలా కష్టం అనిపిస్తాయి. నాకెందుకు ఈ శ్రమ అనుకుంటా, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ప్రయాస, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటా. కానీ బైబిల్ గ్రంథంలో ఈ మాట గమనించండి, మన మేలు కొరకే. శ్రమ కలుగుట నాకు మేలాయను అని కీర్తనకారుడు అంటాడు. మనము వికసించటానికి, మనలో ఉన్న శ్రేష్టమైనది బయటకు రావడానికి కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళ్ళి తీరాల్సిందే. యోసేపు జీవితంలో మీరు గమనిస్తే, యోసేపు తండ్రి ఇంట ఎంతో ప్రేమను పొందినవాడు, మోసగించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, మరవబడ్డాడు. యోసేపు నిరాశ చెందలేదు, దేవుని బిడ్డగానే ఉన్నాడు. చూడండి, రాజు కలొచ్చినప్పుడు ఆ ద్రాక్షరసం అందించామని గుర్తొచ్చింది. నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు కలభావాన్ని ఖచ్చితంగా చెప్పగలడని రాజు గుర్తు చేస్తే నేరుగా చెరసాల్లోంచి ప్రధానమంత్రి స్థానానికి దేవుడు యోసేపుని తీసుకెళ్ళాడు. అవునండి, దేవుడు మన జీవితంలో మారుస్తాడు. చెరసాల్లో వెళ్ళటం యోసేపుకి మేలు కాలేదా? యోసేపు అమ్మబడ్డం యోసేపుకి మేలు కాలేదా? మీకు మాట చెప్పనా, సింహాసనం మీద కూర్చున్న కొన్ని రోజులకి అన్నలందరూ సాగిలపడి ధాన్యం ధాన్యం, ఆహారం ఆహారం అని గోజాడుకున్నారు. తన ఇంటి వారిని పోషించటానికి దేవుడు ఆ రోజు యోసేపుని ఐగుప్తికి అందరికంటే ముందుగా తీసుకెళ్ళాడు దేవుడే. అందుకని బైబిల్ ఈ మాట ఉంది, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిపెట్టకే సమస్తము సమకూడిదే. ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావా, ఇబ్బందులు గుండా వెళ్తున్నావా, అధైర్యపడొద్దు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి దేవుడు దాన్ని నీకు అనుకూలమైనదిగా మారుస్తాడు. నీ శ్రమే నీకు ఆశీర్వాదంగా మారుతుంది, నీ నిందే నీకు దీవెనగా మారుతుంది. నిన్ను దూషించిన వారి దూషణలే నీవు ఆశీర్వదించబట్టని కారణమవుతుంది. నా జీవితంలో అలా జరిగింది, నీ జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునన్న మాటను బట్టి ఉందన్నారు. మేము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో నీ మీద ఆధారపడుతూ విశ్వాసంతో బ్రతికే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.